मंदिर बन गया, इसकी खुशी है आपको? मंदिर तो बहुत बना, बहुत खुशी है, हाँ, लेकिन आप विदेश जाने के लिए हम लोग तैयार नहीं। तो आपका घर भी तोड़ा जाएगा क्या? अरे सब चीज तोड़ा गए महाराज, घर ही आप ही का घर था? तोड़ दिए? सत्यानाश के। तो कुछ पैसा वैसा कुछ नहीं दिए, कुछ हर्जाना नहीं मिला? 1 रुपया नहीं दिए। हमारा 85 साल को घर है। अब देखिए मकान टूट रहा हमारा। मंदिर खाली मने दर्शन करने लिए, इतना जनता के लिए नहीं बनवाए हैं कि हिंसा को टिकाएंगे। और हम लोग कहाँ चले जाएंगे? जब बाहर मने टिका दो, यहाँ के लोग कहाँ चले जाएं? హలో ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్ ఈ స్టేట్లో బీజేపీ 2014 నుంచి విన్ అవుతూ వచ్చింది. అండ్ నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడి నుంచే చిన్నగా ఎదుగుతూ పార్లమెంట్ కూడా ఎలక్ట్ అయ్యారు. బట్ ఈ 2024 ఎలక్షన్స్ లో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. 2019లో 71 సీట్లు గెలుచుకున్న బీజేపీ పార్టీ ఇప్పుడు కేవలం 33 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. వరుసగా 2014, 2019 ఎలక్షన్స్ లో గెలిచిన బీజేపీ పార్టీ ఇప్పుడు ఎందుకని యూపీలో ఓడిపోయింది? అసలు బీజేపీ ఉత్తరప్రదేశ్లో ఓడిపోవడానికి గల కారణాలేంటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ది షో. ఓన్లీ బీజేపీకే కాదు, వేరే ఇతర పార్టీలకు కూడా ఉత్తరప్రదేశ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది ఎందుకనేది ఇప్పుడు చూద్దాం. ఉత్తరప్రదేశ్ ఇండియాలోనే ఎక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్. 2011 సెన్సెస్ ప్రకారం మొత్తం కంట్రీ పాపులేషన్లో 17% పాపులేషన్ ఉత్తరప్రదేశ్లోనే ఉంది. అంతేకాకుండా ఏ స్టేట్లో లేని విధంగా ఉత్తరప్రదేశ్ నుంచే 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. అంటే మీరే అర్థం చేసుకోండి, మోడీ గారి గోల్ అయిన 400 సీట్ల కోసం ఈ స్టేట్లో గెలవటం ఎంత ఇంపార్టెంట్ అనేది మీకే అర్థమవుతుంది. అండ్ చాలా మంది అంటూ ఉంటారు, ది వే టు ఢిల్లీ ఈజ్ త్రూ యూపీ అని చెప్పి. అంటే ఢిల్లీ అధిష్టానంలో వాళ్ళ జెండా ఎగరేయాలంటే ముందు వాళ్ళ జెండాని యూపీలో ఎగరేయాలి. ఎందుకంటే ఈ స్టేట్లో గెలిచిన ఏ పార్టీ అయినా సరే ఇండియాని రూల్ చేస్తుందని చెప్పి లక్నో సీనియర్ జర్నలిస్ట్ అయిన శరత్ పార్దన్ గారు చెప్పారు. ఉత్తరప్రదేశ్ యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకుని మోడీ గారు 2014లో లోక్సభ సీట్ని ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేశారు. అండ్ ఆ ఎన్నికల్లో ఆయన 3 లక్షల మెజార్టీతో గెలవడం జరిగింది. అండ్ ఆ 2014 ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఉన్న 80 సీట్లలో 71 సీట్లని గెలుచుకుంది. అలాగే 2019 జరిగిన ఎలక్షన్స్లో కూడా మోడీ గారు మళ్ళీ 4,79,505 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అండ్ ఇదే 2019 ఎలక్షన్స్లో మొత్తం 80 సీట్లకు గాను 63 సీట్లని బీజేపీ గెలుచుకుంది. బట్ ఈసారి ఎలక్షన్స్లో మాత్రం ఇండియా అలయన్స్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే 2019లో బీజేపీ పార్టీ వాళ్ళు 80 సీట్లకు గాను 63 సీట్లు గెలిస్తే ఇండియా అలయన్స్ పార్టీలో భాగమైన సమాజ్వాదీ పార్టీ కేవలం 5 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. ఈసారి జరిగిన ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ గారు వారణాసి నుంచి కేవలం 1,52,513 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచారు. లాస్ట్ టైం వాటితో పోల్చుకుంటే ఈ మెజారిటీ చాలా తక్కువ. ఇంకా సీట్ల విషయానికి వస్తే ఈసారి బీజేపీ పార్టీ ఉత్తరప్రదేశ్లో కేవలం 33 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అండ్ సమాజ్వాదీ పార్టీ 37 సీట్లు గెలుచుకుంది. మొత్తం కాంగ్రెస్ అండ్ ఎస్పీ కలిసి 43 సీట్లు గెలుచుకుంది. అంటే ఉన్న 80 సీట్లలో 50% కంటే ఎక్కువ సీట్లని ఇండియా అలయన్స్ గెలుచుకుంది. ఈసారి ఉత్తరప్రదేశ్లో వచ్చిన లోక్సభ ఎలక్షన్ రిజల్ట్స్ అందరికీ ఆశ్చర్యం కలిగించాయి. ఎందుకంటే అన్ని మేజర్ ఎగ్జిట్ పోల్స్లో కూడా బీజేపీ 62 నుంచి 74 సీట్లు గెలుస్తుందని చెప్పి ప్రిడిక్ట్ చేశారు. బట్ ఇక్కడ సీన్ రివర్స్ అయిపోయింది. అసలు బీజేపీ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఓడిపోవడానికి గల కారణం ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. నెంబర్ 1, ఆబ్సెన్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ ఆన్ గ్రౌండ్ డ్యూరింగ్ ఎలక్షన్స్. మనలో చాలా మందికి బీజేపీ అనగానే గుర్తొచ్చే ఇంకో పేరు ఆర్ఎస్ఎస్. ఎందుకంటే బీజేపీ వెనకుండి నడిపించేదంతా ఆర్ఎస్ఎస్ అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. 2019 ఎలక్షన్స్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు యాక్టివ్గా పనిచేశారు. కానీ ఈసారి ఎలక్షన్స్లో మాత్రం గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన ఏ ఒక్క ఆర్ఎస్ఎస్ మెంబర్ కూడా క్యాంపెయినింగ్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ 2025 కల్లా 100 సంవత్సరాలను పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా వాళ్ళు ఆర్ఎస్ఎస్ని ఎక్స్పాండ్ చేసే పనిలో పడ్డారు. దీంతో డే టు డే వాళ్ళు పొలిటికల్ అఫైర్స్కి దూరంగా ఉన్నారు. అండ్ అలాగే బీజేపీ క్యాండిడేట్స్లోనే కాకుండా బీజేపీ హైకమాండ్లో కూడా ఆర్ఎస్ఎస్ సహాయం లేకుండా గెలుస్తామని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరిగిపోయింది. ఈవెన్ బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ అనే జేపీ నడ్డా గారు ఏమన్నారంటే, స్టార్టింగ్లో బీజేపీ పార్టీ సింగిల్గా ఎవరు సహాయం లేకుండా పోటీ చేసేంత కెపాసిటీ లేదు, ఎందుకంటే అప్పుడు బీజేపీ చాలా చిన్న పార్టీ అని చెప్పన్నారు. కాబట్టే ఆర్ఎస్ఎస్ అవసరం అప్పుడుంది. సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సపోర్ట్ లేకుండానే సింగిల్గానే నడుస్తుందని చెప్పి ఆయన అన్నారు. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ కేవలం ఒక ఐడియాలజీ కోసమే అవసరం అని, పొలిటికల్గా ఆర్ఎస్ఎస్ అవసరం లేదని చెప్పి కూడా అన్నారు. ఇది విన్న తర్వాత వెస్టర్న్ యూపీకి చెందిన ఒక ఆర్ఎస్ఎస్ అఫీషియల్ ఏమన్నారంటే, నేను ఎలక్షన్స్ టైంలో వర్క్ లేకుండా ఎప్పుడు కూడా లేను,
కానీ ఈసారి మాత్రం కనీసం నేను ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేదని చెప్పన్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ వర్కర్లు ఎవరిని కూడా క్యాంపెయినింగ్ చేయొద్దని చెప్పారని కూడా చెప్పారు. బట్ ఏదేమైనా కానీ బీజేపీ వాళ్ళకి ఎలక్షన్ రిజల్ట్ టైంలో మాత్రం ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఆర్ఎస్ఎస్ ఉంటే బాగుండేమో అని అనిపించేలాగా ఈసారి రిజల్ట్స్ వచ్చాయి. సో బీజేపీ ఉత్తరప్రదేశ్లో ఓడిపోవడానికి ఆర్ఎస్ఎస్ యాక్టివ్గా లేకపోవడం కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. నెక్స్ట్, స్ట్రాంగర్ ఇండియా అలయన్స్. ఈసారి సమాజ్వాదీ పార్టీ అండ్ కాంగ్రెస్ అలయన్స్ అనేది బాగా వర్కౌట్ అయింది. కాంగ్రెస్ మంచి పీక్ లో ఉన్నా కూడా ఈసారి ఎలక్షన్స్ లో అయితే గెలవలేకపోయింది. బట్ ఏదేమైనా కానీ ఈ ఎలక్షన్స్ లో చాలా మంది కాంగ్రెస్ కు ఓటేశారు. మణిపూర్ బేస్డ్ జర్నలిస్ట్ ఏం చెప్పారంటే అలయన్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ ఓట్స్ లో కొన్ని ఓట్స్ సమాజ్వాదీ పార్టీకి వెళ్ళాలని చెప్పన్నారు. బేసిక్ గా సమాజ్వాదీ పార్టీ అంటే ఒక యాదవ్ ముస్లిం పార్టీ అని చెప్పని అంటారు. అండ్ ఈసారి ఎలక్షన్స్ లో సమాజ్వాదీ పార్టీ టికెట్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీని మార్చేసింది. 2019లో అయితే ఎస్పీ అంటే సమాజ్వాదీ పార్టీ వాళ్ళ క్యాండిడేట్స్ ని మొత్తం 37 సీట్లలో నిలబెట్టింది. ఈ 37 సీట్లలో 10 మంది యాదవ్ క్యాండిడేట్స్ ఉంటే 4 ముస్లిం క్యాండిడేట్స్ ఉన్నారు. బట్ ఈ ఎలక్షన్స్ లో ఎస్పీ మొత్తం 63 సీట్లలో పోటీ చేసింది. ఈసారి 5 యాదవాస్ కి అలాగే 4 ముస్లింస్ కి సీట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సమాజ్వాదీ పార్టీ స్ట్రాటజీ ఏంటంటే ఎవరి కమ్యూనిటీలో అయితే ఎక్కువ మంది పాపులేషన్ ఉంటారో ఆ కమ్యూనిటీ వాళ్ళకే వీళ్ళు సీట్స్ ఇవ్వడం జరిగింది. హమీర్పూర్లో ఉన్న లోడీ కమిటీకి చెందిన ఓట్స్ బీజేపీ వాళ్ళకు పడతాయని చెప్పి తెలిసి అక్కడ సమాజ్వాదీ పార్టీ లోడీ కమ్యూనిటీకి చెందిన అజేంద్ర లోడీని క్యాండిడేట్గా నిలబెట్టారు. దీంతో ఎస్పీ వేసిన స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయింది. ఎస్పీ గెలిచిన 37 సీట్లలో ఒక సీట్ హమీర్పూర్ యొక్క సీటే. అక్కడ పోటీ చేసిన అజేంద్ర లోడీ బీజేపీ క్యాండిడేట్ పైన భారీ మెజారిటీతో విన్ అయ్యాడు. ఈసారి ఎస్పీ టికెట్స్ ఇచ్చే విషయంలో చాలా అంటే చాలా బాగా రీసెర్చ్ చేసింది. ఈసారి ఎక్కువ సీట్స్ ముస్లిమ్స్ అండ్ యాదవాస్కి ఇవ్వకుండా బ్యాక్వర్డ్ క్యాస్ట్ అలాగే దళిత్స్కి ఇచ్చింది. లాస్ట్ టైం అయితే జట్వాస్కి ఒక్క సీటు కూడా ఇవ్వని ఎస్పీ ఈసారి మాత్రం 6 జట్వాస్కి ఇచ్చింది. సో టికెట్స్ అన్ని బ్యాక్వర్డ్ క్యాస్ట్, దళిత్స్ అండ్ జట్వాస్కి ఇవ్వటం వలన బీఎస్పీ ఓట్ షేర్ మొత్తం సమాజ్వాదీ పార్టీకి పడేలాగా చేసింది. సో సమాజ్వాదీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ యూపీలో గెలవడానికి ఎస్పీ సీట్ షేరింగ్ స్ట్రాటజీ ఒక రీజన్ అయితే బీజేపీ యూపీలో ఓడిపోవటానికి కూడా ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ అయింది. నెంబర్ 3, లూజింగ్ దళిత్ ఓట్స్. బీజేపీ ఓడిపోవడానికి ఇంకొక మెయిన్ రీజన్ దళిత్స్ వాళ్ళకు ఓటు వేయకపోవటం. ఎందుకంటే యూపీలో ఓబీసీస్ తర్వాత ఎక్కువ మంది ఉండేది దళిత్సే. 2011 సెన్సస్ ప్రకారం యూపీలో 20.8% దళిత్సే ఉన్నారు. వీళ్ళ ఓట్స్ బీజేపీకి ఎందుకు పడలేదంటానికి కేవలం ఒకే ఒక రీజన్, అదే బీజేపీ 400 సీట్లు కనుక విన్ అయి పవర్లోకి వస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని మార్చేస్తామని చెప్పి చాలా స్పీచెస్ లో చెప్పారు. ఈ లూప్ హోల్ ని ఇండియా అలయన్స్ బాగా యూజ్ చేసుకుంది. ఇండియా అలయన్స్ పార్టీస్ వాళ్ళు మాట్లాడే స్పీచెస్ లో పీఎం మోడీ స్లోగన్ అయిన ఆప్కి బార్ 400 పార్ అనే స్లోగాన్ని ప్రతిసారి చెప్తూ వచ్చారు. బీజేపీకి గనక 400 సీట్లు వస్తే అది రిజర్వేషన్కి ఎండ్ అని, మొత్తం కాన్స్టిట్యూషన్ ని మార్చేస్తారని చెప్పి వాళ్ళ స్పీచెస్ లో చెప్పారు. దీంతో దళిత్స్లో బీజేపీకి గనక 400 సీట్లు వస్తే ఏం జరుగుతుందనేది వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇండియా అలయన్సే కాకుండా బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేస్ కూడా బీజేపీకి 400 సీట్స్ కనుక వస్తే కాన్స్టిట్యూషన్ ని మార్చేస్తామని చెప్పడంతో దళిత్స్ అండ్ బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళకి మొత్తం బొమ్మ క్లియర్ గా కనిపించింది. దీంతో వాళ్ళ ఓట్స్ అన్ని కూడా కాంగ్రెస్ కి గుద్దేశారు. బేసిక్ గా దళిత్ ఓట్స్ అన్ని కూడా బీఎస్పీ పార్టీకే పడుతూ ఉంటాయి. బట్ బీఎస్పీ పార్టీ వీక్ గా ఉండడంతో ఇంకా చేసేదేం లేక ఓట్స్ అన్నిటిని కాంగ్రెస్ కి గుద్దేశారు. ఉత్తరప్రదేశ్ లో మొత్తం 17 ఎస్సీ రిజర్వ్డ్ సీట్స్ ఉన్నాయి. ఈ 17 సీట్లలో బీజేపీ లాస్ట్ 2 ఎలక్షన్స్ లో బాగా పర్ఫామ్ చేస్తూ వచ్చింది. 2014లో 17 సీట్లని క్లీన్ స్వీప్ చేసింది. అంటే 17 సీట్లలో 17 సీట్లని గెలిచింది. ఇంకా 2019లో అయితే 17 సీట్లలో 14 సీట్లను గెలుచుకుంది. కానీ ఈసారి ఎలక్షన్లో మాత్రం బీజేపీ వాళ్ళు కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకున్నారు. అంటే దీన్ని బట్టి మీరే ఆలోచించండి. 17కి 17 సీట్లు గెలిచిన బీజేపీ పార్టీ ఇప్పుడు 8 సీట్లకు మాత్రమే పరిమితమైందంటే దళిత్స్ బీజేపీ పార్టీకి ఎంత అగనెస్ట్ అయిపోయారో. సో దళిత్స్ అలాగే బ్యాక్వర్డ్ కాస్ట్లో బీజేపీ పైన పెరిగిన వ్యతిరేకతే బీజేపీ యూపీలో ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్స్గా మారింది. నెక్స్ట్, బ్రాండ్ మోడీ. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసినట్టు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్ ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఎలక్షన్స్లో గెలవాలంటే ఇంటింటికి తిరిగి వాళ్ళ అవసరాలని కనుక్కొని వాళ్ళ అవసరాన్ని తీరుస్తామని చెప్పి భరోసా ఇస్తేనే ఎవరైనా సరే ఓటేస్తారు. కానీ ఇంట్లో కూర్చొని బయటికి రాకుండా నేను గెలుస్తానంటే విన్ అవుతారో చెప్పండి. బీజేపీ క్యాండిడేట్స్ చేసిన పని ఎలా ఉందో తెలుసా?
గేలానికి ముళ్ళు కట్టకుండా నేను చేపలను పట్టాలి అన్నట్టుగా ఉంది. ఎవరో వచ్చి అరే ముళ్ళు లేకుండా చేపను ఎలా పడతారు అంటే నా చేతిలో గేలం ఉంది కదా చేపలు ఎందుకు పడవని చెప్పి అడిగాడంట. సేమ్ ఈ స్టోరీలోనే బీజేపీ క్యాండిడేట్స్ కూడా గ్రౌండ్ వర్క్ చేయకుండా మోడీని చూసి ఓటు వేస్తారులే అని చెప్పి క్యాంపెయినింగ్ సరిగ్గా చేయకుండా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఈవెన్ బీజేపీ వర్కర్స్ కూడా ఆయోగేతో మోడీజీ ఆప్కి బార్ 400 పార్ అని చెప్పి జనాలు ఓటు వేస్తారులే అని చెప్పి అనుకున్నారు. ఈ మాటలైతే చెప్పారు కానీ క్యాంపెయినింగ్ బాగా చేయటం మాత్రం వాళ్ళు మర్చిపోయారు. యూపీలో బీజేపీ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్లో చాలా మంది ఇంట్లో కూర్చొని ఉంటే అటువైపు మాత్రం సమాజ్వాదీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ క్యాంపెయినింగ్ని బాగా గట్టిగా చేశారు. బట్ ఏదేమైనా కానివ్వండి, నరేంద్ర మోడీ గారు అలాగే ఉత్తరప్రదేశ్ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ గారి బ్రాండ్ ఈ ఎలక్షన్స్లో ఏమాత్రం పనిచేయలేదు. బీజేపీ అపోజిషన్ పార్టీ లోకల్లో ఉండే వాళ్ళపైన ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళకున్న రీజనల్ ఇష్యూస్ని హైలైట్ చేసి క్యాంపెయినింగ్ చేయడం వల్లనే ఎస్పీ అలాగే కాంగ్రెస్ పార్టీ అలయన్స్ గెలిచిందని చెప్పాలి. సో ఇలా కేవలం మోడీ అలాగే యోగి ఆదిత్యనాథ్ పైన డిపెండ్ అవటం యూపీలో బీజేపీ ఓటమికి వన్ ఆఫ్ ది రీజన్స్గా మారింది. నెంబర్ 5, అయోధ్య కాంపన్సేషన్ ఇష్యూ. ఈ సంవత్సరం జనవరిలో 500 సంవత్సరాల నుంచి పోరాడి ఎన్నో సాక్రిఫైస్ చేసి కట్టిన రామ్ మందిర్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇనాగరేట్ చేసి హిందూస్ యొక్క హిస్టారికల్ డ్రీమ్ని నిజం చేశారు. మోడీ గారు అయోధ్యని ఒక టూరిస్ట్ హబ్ లాగా డెవలప్ చేసి ఆ ఏరియా యొక్క ఎకనామిక్ యాక్టివిటీని పెంచారు. చాలామంది ఇది ఒక పొలిటికల్ స్టంట్, కేవలం ఎలక్షన్స్లో గెలవడం కోసమే రామ్ మందిర్ని కట్టించారని చెప్పన్నారు. కానీ ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ చూస్తే అది నిజం కాదేమో అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్లేస్ నుంచి పోటీ చేసిన బీజేపీ క్యాండిడేట్ లాలూ సింగ్ సమాజ్వాదీ పార్టీ క్యాండిడేట్ అయిన అవధేష్ ప్రసాద్ పైన ఓడిపోవటం జరిగింది. అసలు బీజేపీకి ఫుల్ పాజిటివ్ ఉన్న అయోధ్యలో కనీసం హిందూ ఓట్స్ కూడా పడలేదేమో అని అనిపించింది. లాలూ సింగ్ ఓడిపోవటానికి చాలా రీజన్స్ ఉండొచ్చు, కానీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే అయోధ్యలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కడుతున్న టైంలో చాలామంది దగ్గర నుంచి ప్రాపర్టీస్ని గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు. కానీ దానికి తగ్గ కాంపన్సేషన్ మాత్రం వాళ్ళు తిరిగి ఇవ్వలేదు. మోడీ గారు 2020 ఆగస్టు 5వ తారీఖున రామ్ మందిర్ ఫౌండేషన్ వేసిన తర్వాత అయోధ్యలో రైల్వే స్టేషన్, అయోధ్య ఎయిర్పోర్ట్ అలాగే జన్మభూమి టెంపుల్ కాంప్లెక్స్ వరకు లాంగ్ ఎలివేటెడ్ రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చెప్పారు. సో ఈ కన్స్ట్రక్షన్స్లో భాగంగా రోడ్స్ని వైడ్ చేయడానికి లోకల్ రెసిడెంట్స్కి సంబంధించిన చాలా ఇళ్ళని, షాప్స్ని వాళ్ళు పడగొట్టడం జరిగింది. మొత్తంగా 2022 కల్లా 450 షాపులు అలాగే 20 టెంపుల్ని పడగొట్టారు. ఇలా కన్స్ట్రక్షన్స్ కోసం లోకల్ రెసిడెన్స్ దగ్గర నుంచి తీసుకున్న ల్యాండ్కి కాంపన్సేషన్ అనేది చాలా తక్కువ ఇచ్చారు. కొంతమందికి కనీసం కొంత కాంపన్సేషన్ అనేది వచ్చింది, కానీ ఇంకొంతమందికి అసలు కాంపన్సేషన్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారు. యాక్చువల్గా ఈ కాంపన్సేషన్ కోసం మొత్తం స్టేట్ గవర్నమెంట్ దగ్గరగా 100 కోట్లని అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చినా కానీ చాలామంది సాటిస్ఫై కాలేదు. సో ఆ మంట కాస్త ఇప్పుడు సెగగా మరి బీజేపీని యూపీలో కాల్చేసింది. బీజేపీ ఓడిపోవటానికి ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. సో బీజేపీ ఉత్తరప్రదేశ్లో చేసిన వీక్ క్యాంపెయినింగ్లో ఆర్ఎస్ఎస్ లేకపోవటం అలాగే బీజేపీ లీడర్స్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేయటం, వీటన్నిటి కారణాల వల్లనే యూపీలో బీజేపీ ఓడిపోవటం జరిగింది. సో ఇవే కాకుండా వేరే ఇతర కారణాలు ఎవరుంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.